హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేస్తున్నాను. టబ్ క్లీనింగ్నే మనము డ్రమ్ క్లీనింగ్ అని కూడా అంటాం కదా. మాదైతే ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషను. మాది ఎల్జీ కాబట్టి ఎల్జీ బ్రాండ్కి సంబంధించినటువంటి పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనకు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్కి సంబంధించిన పౌడర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇలా మనము ఈ డ్రమ్ క్లీనింగ్ని ఎవ్రీ 2 మంత్స్కి అలా చేసుకున్నామంటే మన వాషింగ్ మిషన్ యొక్క లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది. దీనికోసం అయితే నేను ఈ పౌడర్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. 5 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. దీనిలో ఒక ప్యాకెట్ని అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనము ఇలాగ ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వలన పవర్ కన్జంప్షన్ కూడా అయితే తగ్గుతుంది. ఇంకా ఇలాగ ఈ మెషిన్ పెర్ఫార్మెన్స్ అనేది పెరగటం వల్ల మనకు వాష్ క్వాలిటీ కూడా పెరుగుతుందనమాట. ఇంకా దీని ప్యాకెట్కి బ్యాక్ సైడ్ అయితే మనము ఈ పౌడర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా ప్రికాషన్స్ ఏమేంటి అనేవి మొత్తం అయితే ఇచ్చారు. చిన్నపిల్లలకి అయితే చాలా దూరంగా ఉంచమన్నారు. ఇంకా ఇక్కడైతే నేను ఈ పౌడర్ని అయితే మనము డిటర్జెంట్ ట్రేలో అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే కట్ చేసుకునేసి డిటర్జెంట్ ట్రేలో అయితే మొత్తం పౌడర్ని అయితే వేసేస్తున్నాను. ఇలాగా మొత్తం పౌడర్ అయితే వేసేసుకున్నాక ఈ డిటర్జెంట్ ట్రేని అయితే క్లోజ్ చేశాను. అలా కాకుండా మనం డైరెక్ట్ డ్రమ్లో కూడా అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే డస్ట్ కలెక్టర్ని అయితే ఓపెన్ చేసేసి దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. నేను 2 డేస్ నుంచి వరుసగా బెడ్షీట్స్ అయితే వేసేసాను. మనకు డస్ట్ అంతా అయితే దీనిలో అయితే కలెక్ట్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడైతే దీన్ని తీసేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుందాము. అయితే నేను పీచ్ పెట్టేసి సోప్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఈజీగానే పోతుంది మొత్తం డస్ట్ అంతా. అలా కాకుండా మనము బ్రష్ పెట్టి అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనము ఇలాగ ఈ డస్ట్ కలెక్టర్ని 2 డేస్కి ఒకసారన్నా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటే మెషిన్ అనేది రిపేర్స్ అలాంటివి ఏమీ రాకుండా ఎక్కువ డేస్ అయితే బాగుంటుంది. ఇంకా ఇలాగ క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు క్లోజ్ చేసేసి మనం ప్రోగ్రామ్ అయితే సెట్ చేసుకుందాము. టబ్ క్లీనింగ్ని అయితే పెట్టేస్తున్నాను. నెంబర్ 10 అని అయితే చూపిస్తుంది. నాకైతే ఇది మొత్తం టబ్ క్లీన్ అవ్వడానికైతే 90 మినిట్స్ టైం అయితే చూపించింది. కానీ మనకి మొత్తం ఇది వాటర్ తీసుకొని ఫిల్అప్ చేసుకొని క్లీన్ చేయడానికైతే 2 అవర్స్ టైం అయితే పట్టేసింది. ఇలాగా మనం ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వలన మన వాషింగ్ మిషన్ యొక్క లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది. కొంచెం స్మెల్లీగా అలా అనిపిస్తే డోర్ ఓపెన్ చేసి పెడితే పోతుంది. అలా కాకపోయినా సరే మనం కొద్దిగా డిటర్జెంట్ వేసేసి ఫాస్ట్ వాష్ పెట్టేసుకున్నామంటే మొత్తం స్మెల్ అంతా పోయేసి ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.